పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి మంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ రాత్రి సమయంలో తండ్రి మేమంతా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము తండ్రి. మా ప్రయాణములలో మా యొక్క ప్రతి పనిలో కూడా మాకు జయంనిచ్చి, మాకు క్షేమమును భద్రతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చినారు తండ్రి. నీకు వందనములు మా ప్రభా నాయన. మా యొక్క ఆలోచనలన్నీ కూడా సఫలం చేసినందుకు వందనం చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి, అనేక మంది బిడ్డలు నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి అందరికీ మీరు ఎంతగానో కాపుదలగా ఉండి క్షేమంగా వారు వెళ్ళి పరీక్షలు చక్కగా రాసినందుకు నీకు వందనములు. వారు సిద్ధపడుతుంటుండగా వాళ్ళకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా సిద్ధపడుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి మా తండ్రి, ఈ వాతావరణంలో వారికి ఎలాంటి అనారోగ్యం కలగకుండా కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ధ్యానించుకుంటున్నాం 147వ కీర్తన మొదటి వచనము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయటం ఒప్పిదము. ఈ మాటలు ఎంత గొప్పగా తండ్రి కీర్తనకారుడు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అవును ప్రభా, మరి గత మాసమంతా కూడా కాపాడి మరొక నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి సమయంలో కూడా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమందును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధంగా చేయుట మాకు మంచిది. మరి అది మా విషయంలో నీ యొక్క చిత్తమై ఉన్నది కనుక మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభానైనా మా జీవితాలలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అంతేకాదు తండ్రి, మరి గత మాసంలలో మీరు చేసిన మేలులను అదేవిధంగా రాబోయే ఈ నూతన మాసంలో కూడా మీరు అదేవిధంగా మాకు తోడుగా ఉంటారు. మా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉంటారు. మాకు అనేక మేలులను చేసే దేవుడై ఉంటున్నారు. మమ్మల్ని నడిపించే దేవుడై ఉంటున్నారు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు గొప్ప దేవుడవు తండ్రి. అందుకే మేము నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించడం తండ్రి. అది మాకు ఎంతో ఉపయోగకరము తండ్రి. అది మాకు సంతోషకరము. అది మాకు మరి ఆ విధంగా చేయటం వలన మేము ఎంతో ఆనందం పొందుతాము. అది మనోహరమైనది ప్రభానైనా. మరి విశ్వాసులను అది ఎంతగానో విశ్వాసులకు అది తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక మంచి పని. ఆ విధంగా చేయుట ఒప్పిదము. ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు ప్రభా. మరి నిన్ను కీర్తించడం, నిన్ను స్తుతించడం మాకు ఎన్నో లాభాలు కలుగజేస్తాయి. మా ప్రభా, నీవు నీతిమంతుడవు తండ్రి. మా పట్ల ఎంతగానో మమ్మల్ని సృష్టించిన దేవుడవు. మా పట్ల నీకున్న ప్రణాళికలు చాలా గొప్పవి. మాకు బలమును కలిగించే దేవుడవు, మాకు బలమై ఉన్న దేవుడవు, మాకు కావలసిన శక్తిని ఇచ్చే దేవుడవు మా తండ్రి. మాకు ఆశ్రయముగా ఉన్న దేవుడవు కనుక ప్రభా, మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. అది మాకు ఒప్పిదము, అది మాకెంతో సంతోషకరము మా తండ్రి దేవా. మరి ప్రార్థన, మరి అదేవిధంగా ఆరాధన, స్తుతి, ఇవన్నీ కూడా ఒక మంచి పరిస్థితులుగా, మంచి అలవాట్లుగా, మరి సంతోషంతో కూడినటువంటి అలవాట్లుగా, సంతోషకరంగా చేసే పనులుగా మాకు మీరు చేస్తే పెడుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, నీవు మరి గొప్ప దేవుడవని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మా పట్ల నీకున్న ఆ జ్ఞాపకాన్ని బట్టి, అవును ప్రభా, మీరు మాకు చేసిన అనేక వాగ్దానములను మేము జ్ఞాపకం చేసుకున్నట్లే మీరు అంతకంటే ఎక్కువగా మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రభా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా, ఆ విషయంలోనైనా మేము ఎంతగానో ఆనందిస్తున్నాము ప్రభా. మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అని కీర్తనాకారుడు అందరినీ కలుపుకొని చెప్తూ ఉన్నాడు. అవును, మేమందరము కూడా నిన్ను స్తుతించడం మంచిది, అది మనోహరము, అది ఒప్పిదం గనుక మేము ఆ విధంగా ఎల్లకాలము నిరంతరము చేయనట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబములన్నీ కూడా ఆ విధంగా నిన్ను ఎల్లప్పుడూ స్తుతించే కృపను దయచేయండి మా తండ్రి దేవా. మీరు అద్భుతములు చేయదేవడవు, ఆశ్చర్యకార్యములు చేయదేవడవు గనుక మా తండ్రి, మా పట్ల మీరు ప్రేమ కలిగి ఉన్నారు. మేము ఆ విషయం ఎల్లప్పుడూ
జ్ఞాపకం ఉంచుకొని ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్తుతులు చెల్లించే కృపను దయచేయండి. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. అందరూ కలిసిమెలిసి ఉండడానికి మరి ప్రభా ఎలాంటి కలతలు లేకుండా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా ఆరాధన సమయం ఉండునట్లుగా, ప్రార్థించే సమయం ఉండునట్లుగా, అందరూ సంతోషంగా కలిసి గడపగలిగే సమయం ఉండునట్లుగా కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం. కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది నేను. ఆ విధంగా అలాంటి కృపను ప్రతి కుటుంబానికి దయచేయండి. కుటుంబంలో వృద్ధులను దీవించి వారందరికీ మంచి ఆరోగ్యమును, నీ కాపుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించండి. వారు నీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవ, యవన బిడ్డలు తండ్రి ఎక్కడ ఉండి చదువుకుంటున్నారో, కొంతమంది హాస్టళ్లలో ఉండి చదువుకున్న వాళ్ళు, కొంతమంది దూర దేశాలలో చదువుకుంటున్న బిడ్డలు కూడా ఉన్నారు. మా ప్రభా నాయన ప్రతి బిడ్డ కూడా ఇంట్లో మరి హాస్టళ్లలో ఎక్కడున్నా తండ్రి ఎలాంటి శోధనలకు తావివ్వకుండా ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ చదువులను కొనసాగించుటకు సహాయం చేయమని నిన్ను బ్రతిమాలి వేడుకుంటున్నాం ప్రభా. ఈ దినము ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి నీకు వందనములు. అదేవిధంగా ప్రభా ఎంతోమందినైనా వివాహంలో కుదిరినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. కన్సీవ్ అయిన వార్తను విన్న వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సంతోషకరమైన కుటుంబాలను మీరు ఇచ్చినందుకు వందనములు మా ప్రభానైనా. మరి ఎవరైతే ఇంకా మాకు కొదవలు ఉన్నాయి అని బాధపడుతూ కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు లేవనెత్తి వారికి అందరికీ కూడా మీ యొక్క అద్భుత కార్యాలు వారి జీవితాలలో జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తగిన కాలంలో తగిన సమయంలో మీరు సహాయం చేస్తారు. మరి తండ్రి ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎవరు కూడా నేను డిప్రెషన్లోనికి వెళ్లకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. ఎంతోమంది బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నారు నాయన. వారందరి బిజినెస్ కూడా చక్కగా ఎంతో సక్సెస్ఫుల్గా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఫ్లరిష్ అవ్వడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా నేను మరి చక్కగా ట్రీట్మెంట్ పొందుకొని క్షేమంగా స్వస్థత పొందుకొని ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో, అస్వస్థతలో ఉన్నారో, మా ప్రభా ఐసీలో ఉన్నారో, ఎంతమంది అయితే వెంటిలేటర్పై ఉన్నారో వారందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని మీరు కృపతో కనికరంతో సహాయం చేసి మంచి ఆరోగ్యము త్వరగా అనుగ్రహించమని తండ్రి. కుటుంబంలో అందరూ కూడా ఎంతగానో మరి దుఃఖపడుతూ ఉంటారు నాయన. మా ప్రభా వారిని తండ్రి వారిని ఆదరించమని వేడుకొంచున్నాము. ఆందోళనను తీసివేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారిని అందరినీ కనికరించి తగిన సహాయం చేసి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మరి తండ్రి మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా చక్కగా పని చేయనట్లుగా, ముఖ్యంగా ఓపికతో సహనంతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతోమంది దేవ శ్రమలు అనుభవిస్తున్న వారు, కష్టాలలో ఉన్నవారు, మరి అనేక మంది అన్యాయాలకు గురైన వారు, అక్రమాలకు గురైన వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు తండ్రి. అంతేకాదు ప్రభా, అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో మరి అప్పుల సమస్యతో బాధపడుతూ ప్రభా ఎంతగానో కృంగుదలలో ఉన్నారు. అలాంటి వారిని అందరినీ లేవనెత్తి ప్రభా వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎంతమంది అయితే నాయన మరి న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాం నాయన. బాధింపబడి వారిని దీవించండి, బంధింపబడిన వారికి విడుదల దయచేయండి నాయన. మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో వారి కన్నులు తెరవబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. వారి హృదయంలను తెరవండి మా తండ్రి. మా ప్రభా వారు గ్రహించినట్లుగా వారి హృదయాలలో నాయన మీరు మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి మీరు సమస్తం చేయగలరు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. భయంకరమైన వ్యసనంలకు గురై బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు బయటికి రావాలని ప్రయత్నిస్తున్నా కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా వారికి విడుదలను దయచేయండి. మా తండ్రి సేవకులను అందరినీ ఆశీర్వదించండి. వారందరూ కూడా నాయన అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. వారిని మీరు దీవించమని వేడుకొంచున్నాము. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మరి ప్రభా ఎంతోమంది చర్చెస్ కట్టించుకుంటున్నారు. మందిరాల కొరకు నాయన కావలసిన ఆర్థిక వనరులను మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
అది మీకు మాత్రమే సాధ్యం నాయన. ప్రతి ఒక్కరి మనసులను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి విధమైన అవసరతను తీర్చమని వేడుకొంచున్నాము. ఎంతమంది అయితేనైనా మరి అనేకమైన కష్టాలు, సమస్యలతో, భారములతో, హృదయాలలో అనేక భారం కలిగిన వారు, కృంగిన వారుగా ఉన్నారు. కుటుంబాలలో కలతల వల్ల కానీ దేని వల్ల అయినా సరే తండ్రి, అలాంటి వారందరినీ కూడా లేవనెత్తమని, సంతోషమును, సమాధానమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, అనాథలుగా ఉన్న వృద్ధులను, మరి చిన్న బిడ్డలను దీవించండి తండ్రి. వారికి కూడా మీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మరి ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలను దీవించండి. వారు మీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ప్రభా, వారిని చక్కటి మార్గంలో పెంచడానికి మీరే కృప అనుగ్రహించి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడి క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి తండ్రి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ వారికి కలగకుండా కాపాడం తండ్రి. మా ప్రభా, ఎంతమంది అయితే ఈ రాత్రి వేళ మరి నిద్రదయంతో బాధపడుతూ మరి ఎంతో దుఃఖిస్తున్నారో, మరి ఏ వేదన, ఏ భారం వారిని కృంగుదలకు గురి చేస్తున్నదో, మరి అలాంటి వాళ్ళని మీరు దయచేసి లేవనెత్తండి. ముఖ్యంగా ప్రభా, వారికి నీ వాక్యంను ధ్యానించుకొని పడుకునేలాగా సహాయం చేయండి. హృదయంలో కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మంచి నిద్రను, రెస్ట్ను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, యుద్ధ వాతావరణం ఉన్నది నాయన. ప్రపంచంలో మీరు సహాయం చేయండి నాయన. ఇజ్రాయెల్ దేశంలో, మరి ఇరాన్, అమెరికా, ఈ అనేక చోట్లనైనా యుద్ధ వాతావరణం ఉంటుండగానైనా మీరు కనికరించి ఆ యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా. సంపూర్ణమైన శాంతిని, సమాధానమును కుమ్మరించమని ఆయా ప్రాంతాలలో మా తెలుగువారు, ఇంకా మా బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంతమంది ఉన్నారోనైనా వారందరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి క్షేమమును, ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అక్కడున్నటువంటి ప్రజలను కూడా మీరు దీవించండి తండ్రి. ప్రభా, ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా నాయన. మా తండ్రి, నీ యొక్క చిత్తం ఏమిటో మాకు తెలియదు కనుక మరి సహాయం చేయండి తండ్రి. దేవా ప్రభా, ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మరి మా ప్రభా, నీ రెక్కల చాటున, నీ రెక్కల కింద కాపుదలలో తండ్రి మమ్మలను కాపాడం తండ్రి. మా తండ్రి, మరి మా పైన నీ రక్తపు కంచె వేయండి. మరి మా ప్రాణములు, శరీరముల, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఏ తెగులు మా గుడాన్ని సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక మేము ఎంతో ధైర్యంగా నిద్రిస్తుండగానైనా మరి మంచి నిద్ర మాకు అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడుతండి. రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలు కానీ మమ్మల్ని తాకకుండా మీరు కాపాడి నీ యొక్క క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఉదయకాలంన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా జరిగిస్తారు. మీరు ఆశీర్వదించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఉదయకాలంన మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.